చావో రేవో తేల్చుకునే మ్యాచ్లో రాజస్థాన్పై గుజరాత్ ఘన విజయం సాధించింది. 9 బంతులు మిగిలుండగానే గుజరాత్ విజయభేరి మోగించారు. ఐపీఎల్ 2026 సీజన్లో పెను సంచలనం చోటు చేసుకుంది. గుజరాత్ రాజస్థాన్ చావుదెబ్బ కొట్టి ఇంటికి పంపించి ఎప్పటికీ మర్చిపోకుండా చేశారు. శుభ్మన్ గిల్ దెబ్బకు రాజస్థాన్ విలువలాడింది. టిప్పర్ లారీ వేసుకుని రాజస్థాన్ అమాంతం గుద్దిపడేశాడు. సాయి సుదర్శన్, గిల్ ఇద్దరూ సూపర్ మ్యాన్లా మారి 167 పరుగుల పర్ఫార్మెన్స్తో ఆర్ఆర్పై శివతాండవం చేశారు. రాజస్థాన్ను కంచుకోటను బద్దలుకొట్టి ఔరాని పిలిచి విధ్వంసం చేశారు. గిల్ ఈ సీజన్లో తన మొదటి సెంచరీ పూర్తి చేసి 104 పరుగులతో జీటీ సాలిడ్ ప్యాటర్న్ను వేశాడు. ఎవరు కూడా టచ్ చేయకుండా వైభవ్ సూర్యవంశీ 96 పరుగులతో తుఫాన్ సృష్టించి మరో సెంచరీ చేయకముందే అవుట్ చేశాడు. మరోసారి వైభవ్ బ్యాటింగ్కి అభిమానులు జైజైలు కొట్టారు. ఆర్ఆర్ బౌలర్లకు దడ పుట్టించి రక్తకన్నీరు మిగిల్చారు. జీటీ బ్యాటర్లు సొల్యూషన్ 58 పరుగులు. మ్యాచ్ ఓటమి తర్వాత వైభవ్ ఎంతో నిరాశతో కుంగిపోయినట్టు కనిపించింది. ఆ 15 ఏళ్ల పసివాడిని చూస్తుంటే ఫ్యాన్స్ అందరికీ ఎంతో దిగులుగా అనిపించింది. టాస్ వడ్డి మొదలిగా బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 214 పరుగులు చేసి 6 వికెట్లు నష్టపోయింది. 215 పరుగులతో లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించారు. ఆర్ఆర్ నుండి జైస్వాల్ 1 పరుగు, వైభవ్ సూర్యవంశీ 96, ధ్రువజురేల్ 7 పరుగులు, రవీంద్ర జడేజా 45, ఫెరీరా 66 పరుగులు చేశారు. జీటీ గెలుపు కావాల్సిన ఫినిషింగ్ టచ్ని జోస్ బట్లర్, తేవేటియాలు ఇచ్చారు. ఈ మ్యాచ్ గెలుపులో గుజరాత్ మే 31న జరిగే ఆఖరి ఫైనల్ 4లో ఆర్సీబీతో తలపడనుంది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన గుజరాత్ క్వాలిఫైయర్ 2లో గెలిచి ఫైనల్కి చేరుకొని మరోసారి ఆర్సీబీతో యుద్ధానికి సిద్ధమైంది. గుజరాత్ హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. జీటీకి ఇది కొంచెం అడ్వాంటేజ్గా మారొచ్చు. అసలు జీటీ ఆర్ఆర్ని ఎలా ఓటమి పాలు చేసిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రాజస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. న్యూ చండీగఢ్ ములాన్పూర్ వేదికగా క్వాలిఫైయర్ మ్యాచ్ జరిగింది. ఆర్ఆర్ నుండి మొదటిగా బ్యాటింగ్ ఎంచుకున్న వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ వచ్చారు. పవర్ ప్లే మొదటి ఓవర్లో 4వ బంతికి జైస్వాల్ 1 పరుగు చేసి మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో వికెట్ చేశాడు. దీంతో జీటీకి మొదటి బ్రేక్ త్రూ దొరికింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన ధ్రువజురేల్ 4తో తన బౌండరీని ఖాతాలో మొదలుపెట్టి 1.5 ఓవర్ల దగ్గర రబాడా బౌలింగ్లో శుభ్మన్ గిల్ పట్టిన క్యాచ్తో అవుట్ అయ్యాడు. వరుసగా 2 వికెట్లు కోల్పోయి ఆర్ఆర్ ట్రబుల్లో పడింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన రవీంద్ర జడేజా రాగానే 4తో బౌండరీని సాధించాడు. జడేజా, వైభవ్ ఇద్దరు కలిసి 60 పరుగులు పైగా పార్టిషన్ బిల్డ్ చేశారు. పవర్ ప్లే పూర్తి అయ్యేసరికి